అస్మద్గురుభ్యో నమః. తిరువాయిమొழிకి 7 వ్యాఖ్యానంలో 4వ పదిలో 1వ తిరువాయిమొഴി ఒరునాయగమాయ్. ఈ లోకంలో ఉన్నటువంటి ఐశ్వర్యాలన్నీ నిలయనిల్లాద ఐశ్వర్యంగా, అంటే అశాశ్వతమైనటువంటి ఐశ్వర్యాలు. కాబట్టి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యమైన తిరునారణంతాళ్ కాలం పెర చిందిత్తు ఉయ్యమిను అంటున్నారు ఆళ్వార్లు ఈ తిరువాయిమొழிలో. ఇప్పటి వరకు చక్రవర్తులు, వాళ్ళ యొక్క వైభవాలు, వాళ్ళ యొక్క అనుభవాలు, చక్రవర్తి పదవి తొలగిపోయిన తర్వాత వాళ్ళకి పడినటువంటి దురవస్థలు, వాటన్నింటినీ తెలియచేసినటువంటి ఆళ్వార్లు చక్రవర్తుల అవస్థ మాత్రమే కాదు, మనమేదో పంచభక్ష పరమాన్నాలు షడ్రసోపేతమైనటువంటి సాపాడు చేస్తూ ఉన్నాం అనుకుంటున్నాం కదా, అవి కూడా సంపద తొలగిపోగానే అవి కూడా దొరకటం ఎంత దుర్లభం, అంటే అవి కూడా శాశ్వతమైనటువంటివి కాదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు ఆళ్వార్లు ఇప్పటి వరకు. మరి ఇప్పుడు ఈ పాసురంలో ఏం తెలియచేస్తున్నారో చూద్దాం. 9వ పాసురంలో 9ஆம் பாட்டு கீழ் 8 பாட்டாலே ஐகிக போகம் அஸ்திரம் என்னார் இதில் காய்க கிளேசாத்மகமான தபஸை பண்ணி அந்த தபஃபலம் சொர்க்கமாக கொண்டு சொர்க்கத்தை பிராபிக்கும் போது பகவத் பிரசாதம் வேணும், அது உண்டாய் பிராபித்திரும், அது தன்னில் స్వభావத்தாலே నిలయ నిల్లాదు ఎన్గిరారు. కింద 8 పాసురాలతోటి కూడా ఐహికమైనటువంటి భోగాలు. ఐహికమైన భోగాలు అంటే ఇహలోకానికి, ఈ లోకంలో ఉండి అనుభవించేటువంటి భోగాలు అస్థిరమైనటువంటివి అని చెప్పారు. ఇది ఈ పాసురంలో కాయిక క్లేశాత్మకమైన తపస్సై పన్ని, అదిగో ఈ శరీరాన్ని కష్టపెడుతూ ఉండేటువంటి, కష్టపడేలాగా చేస్తాం కదా తపస్సు చేయటం అంటే, శరీరాన్ని కష్టపెట్టుకుంటూ చేసేటువంటి తపస్సును చేసి అంద తపఫలం స్వర్గమాగ కొండు, ఎంతో కష్టపడి తపస్సు చేస్తాట. తపస్సు చేసిన తర్వాత తపస్సుకి ఏం ఫలం కావాలయ్యా నీకు అంటే స్వర్గాది భోగాలు అని అడుగుతాట. పోనీ ఆ స్వర్గాన్ని పొందేటప్పుడు కూడా వీడు చేసినటువంటి తపఫలంతో అది లభిస్తుందా అంటే దానికి కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం ఉంటే తప్ప వీడు చేసినటువంటి తపస్సుకి ఆ స్వర్గ ఫలం లభించదు. అది కూడా భగవత్ అనుగ్రహంతో లభించిందే అయినప్పటికీ అది ఉండాయి, ఆ స్వర్గం ఉంది. కానీ ప్రాపిత్తులం అది తన్నిన్ స్వభావత్తాలే నిలయనిల్లాదు ఎన్గిరార్. స్వర్గం యొక్క సహజమైనటువంటి స్వభావమే అశాశ్వతము. ఎలా ఎంతకాలం ఉంటాడండి ఒక వ్యక్తి స్వర్గంలో? తాను చేసినటువంటి పుణ్యం స్థిరంగా ఉన్నంత, తాను చేసిన పుణ్యం ఉన్నంత వరకు మాత్రమే. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి అని చెప్పినట్లుగా ఆ వ్యక్తి చేసుకున్నటువంటి పుణ్యం నశించిపోగానే, అంటే ఇదిగో నువ్వు అనుభవించేటువంటి స్వర్గ సుఖాలకి ఈ సుఖానికి ఈ పుణ్యం, ఈ సుఖానికి ఈ పుణ్యం అని అలా బహుశా ఆ పుణ్యం అంటే నువ్వు కనుక ఈ లోకంలో ఏదైనా ఒక వస్తువు కొనుక్కోవాలంటే నీ దగ్గర డబ్బులు ఇచ్చి కొనుక్కున్నట్లు అక్కడ నువ్వు చేసినటువంటి పుణ్యానికి ఆ స్వర్గ ఫలాన్ని అనుభవిస్తావు. అలా నీ చేతిలో డబ్బులు అయిపోయిన తర్వాత నువ్వేమి ఎలా కొనుక్కోలేవో అలానే నీ పుణ్యం కూడా క్షీణిస్తే అలానే నువ్వే స్వర్గ సుఖాలని పొందే అవకాశం ఉండదు. మత్స్యలోకం విశంతి అని మరలా ఈ లోకంలోకి వచ్చి పడటమే. అంచేత స్వర్గానుభవం కూడా స్థిరమైనటువంటిది కాదు అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. పాసురం పడిమన్ను పల్కలన్ పత్తోడరుత్తు ఐంబులన్ వెన్ను செடிமண்ணு காயம் செத்தார்களும் ஆங்கவனை இல்லார் குடிமண்ணு மென் சுவர்க்கம் எய்தியும் மீள்வர்கள் மேல் வெள்ளை குடிமண்ணு புள்ளுடை அண்ணல் கஷல்கள் குருகுமினோ పడిమన్ను పల్కలన్. పడి అంటే భూమియు, పడిమన్ను పల్కలన్ భూమియు ఎల్లప్పుడూ ధరింపబడినటువంటి పళ్ళంటే అనేక విధాలైనటువంటి కలన్ ఆభరణములను, పత్తోడు అరుత్తు సంగముతో విడిచి, అంటే భూమిని విడిచిపెట్టాలి,
ఎల్లప్పుడూ ధరించబడినటువంటి అనేక విధాలైన ఆభరణాలని అరుత్తు వాటితోటి సాంగత్యాన్ని విడిచిపెట్టి ఐంపులన్ వెన్ను ఇంద్రియములను జయించి సెడిమన్ను కాయం మలముతో కూడి ఉన్న శరీరాన్ని చెత్తారుగళం కృషింపచేసిన వాళ్ళు కూడా మన్ను కల్పాంతము వరకు స్థిరమును కూడి ఇన్ సువర్గం జల సమృద్ధియు కల సుఖ ఉత్తరమును అయిన స్వర్గాన్ని ఎయిదియం పొందిన వారైనను అవనై ఆంగు ఎల్లార్ ఆ సర్వేశ్వరుల నుండి ఆ సర్వేశ్వరుని అక్కడ నుండి ఆశ్రయింపనటువంటి వాళ్ళు మీల్వర్గల్ మీల్ వెళ్ళై అదపతితులవుతారు. ఇంకా ఆయన్ని పొందేదే లేదని కొడిమన్ను పుల్ పొడై అండల్ కషల్గల్ కురుగుమిన్ నాశము లేని ఫలాన్ని నువ్వు కోరుకున్నట్లయితే ఏం చేయాలో తెలుసా? ధ్వజమునందు నిత్యముగా వసిస్తూ ఉన్నటువంటి వాడు గరుత్మంతుడు. అంటే గరుడ ధ్వజుడైనటువంటి వాడు, గరుత్మంతుని వాహనముగా కలిగినటువంటి సర్వస్వామి యొక్క పాదాలని ఆశ్రయించండర్రా అంటున్నారు ఆళ్వార్లు. తాత్పర్యం ఏమిటి? ఈ సకలమైనటువంటి ఐహిక భోగాలు ఇవన్నీ కూడా అస్థిరాలు అని భావించి వీటన్నిటిని సవాసనగా విడిచిపెట్టి తమ బాహ్యేంద్రియాలని వశపరుచుకునేటువంటి అనేక కాలాలలో అతి ఘోరంగా తపస్సు చేసి స్వర్గ ఫలాన్ని పొందినటువంటి వాళ్ళు. అంటే ఈ లోకంలో ఉన్న భోగాలన్నిటినీ ఐశ్వర్యాలన్నింటినీ విడిచిపెట్టి చాలా కాలం పాటు చాలా ఘోరమైనటువంటి తపస్సు చేసి వాళ్ళు ఏం పొందుతారు? స్వర్గ ఫలాన్ని పొందుతారు. ఆ పొందేవాళ్ళు కూడా ఎలా ఆ స్వర్గ ఫలాన్ని వాళ్ళు పొందాలన్నా కూడా ఆ ఫలాన్ని ఇచ్చేటువంటి భగవంతుణ్ణి ఆశ్రయించాలి. అప్పుడు ఆశ్రయించిన తర్వాత వాళ్ళు ఆ స్వర్గ ఫలాన్ని పొందుతారు. ఆ ఫలం ఆ అనుభవం ఎంతకాలం ఉంటుంది అంటే వీరి యొక్క పుణ్యం క్షయించినప్పుడు భూలోకంలో ఉండి మళ్ళా దుఃఖిస్తారు కాబట్టి మళ్ళా భూలోకంలోకే వచ్చేస్తారు. క్షీణే పుణ్యే అని చెప్పుకున్నాం కదా. వాడి యొక్క పుణ్యం క్షీణించగానే మళ్ళా ఈ భూలోకంలోకి వచ్చి దుఃఖిస్తూ ఉంటారు. కాబట్టి మీరేం చేయాలో తెలుసా ఓ చేతనులారా? మీకు పునరావృత్తి లేనటువంటి ఫలాన్ని పొందాలి అని కనుక మీరు అనుకున్నట్లయితే గరుడధ్వజుడైనటువంటి సర్వస్వామిని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. ఆరాయిరప్పడి పడిమన్ను ఇప్పటి ఐహికమాన ఐశ్వర్యం అల్పముమాయ్ అస్థిరముమాయ్ ఇరుందదాగిల్ స్వర్గాది ఐశ్వర్యத்தை ప్రాప్యమాగ పత్తినాలో ఎన్నిల్. ఈ రీతిగా ఐహికమైనటువంటి అంటే ఇహలోకానికి సంబంధించినటువంటి ఐశ్వర్యము అల్పమైనటువంటిది. అంటే మనము పొందబోయేటువంటి శ్రీవైకుంఠ అనుభవం అనే ఆ ఐశ్వర్యం ముందు ఏ ఐశ్వర్యమైనా చాలా అల్పమైనటువంటివే కనుక ఈ ఐశ్వర్యం అల్పమైనటువంటిది, అస్థిరంగా ఉండేటువంటిది. అయితే స్వర్గ ఇరుందదాగిల్ ఇవన్నీ అల్పము అస్థిరం అంటున్నారు కదా. స్వర్గాది ఐశ్వర్యத்தை ప్రాప్యమాగ పత్తినాలు అండి. స్వర్గాది ఐశ్వర్యాలను పట్టుకుంటే ఈ లోకంలో అయితే మీరు అల్పము అస్థిరాలు అంటున్నారు కదా. స్వర్గాది భోగాలని దాన్ని ప్రాప్యంగా పట్టినట్లయితే ఏమవుతుంది అని ఒక ప్రశ్న వేసుకొని స్వర్గాది ఐశ్వర్యవాన్ చెయ్యాలే ఐహిక విషయ సంగ పరిత్యాగ పూర్వకమాగా ఇంద్రియంగళై జయిత్తు స్వర్గ ప్రాప్తి విరోధి శరీరத்தை பரித்ததித்து அவர்களுக்கு எம்பெருமானை ஆசிரியாதொழியல்லம் ஒழியில் அந்த స్వర్గాది ఐశ్వర్యం సిద్ధియాదు. స్వర్గాది ఐశ్వర్యాలను పొందాలనే కోరికతోటి ఈ లోకంలో ఉన్నటువంటి ఈ విషయాలతోటి సాంగత్యాన్ని విడిచిపెట్టేసి, అంటే విషయానుభవాల్లో ఉన్నటువంటి సాంగత్యాన్ని విడిచిపెట్టేసి ఇంద్రియాలనేమో జయించి స్వర్గ ప్రాప్తికి విరోధమైనటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆ సర్వేశ్వరుణ్ణి ఆశ్రయిస్తే తప్ప ఆ స్వర్గాది ఐశ్వర్యం కూడా మీరు పొందలేరండి. అంటే స్వర్గాది ఐశ్వర్యాన్ని మీరు పొందాలంటే ముందు ఈ లోకంలో ఉన్న వాటి మీద మీరు మమకారాన్ని విడిచిపెట్టాలి, ఇంద్రియాలని జయించాలి. అప్పుడు
ఆ స్వర్గ అంతేకాదు ఇంద్రియాలను జయించాలి, స్వర్గప్రాప్తికి విరోధమైనటువంటి ఈ శరీరాన్ని విడిచిపెట్టాలి. అప్పుడు ఆయన్ని ఆశ్రయిస్తే అప్పుడు మీరు కోరుకున్నటువంటి స్వర్గాది ఫలాన్ని లభించగలుగుతారు. తదాశ్రయణత్తాలే సిద్ధిత్తాలు అస్థిరం. అలా మీరు సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించే మీరు ఈ స్వర్గ ఫలాన్ని పొందినప్పటికీ ఈ స్వర్గాది ఐశ్వర్యం కూడా స్థిరమైనటువంటిది కాదు. ఆదలాల్ అందుచేత ఏం చేయాలో తెలుసా మీరు? ఇప్పటి అల్ప అస్థిరత్వ బహుళ దుఃఖత్వ అనర్ధహేతుత్వాది అనేక దోష దూషితమాన இந்த ஐஸ்வர்யத்தை விட்டு பெரிய திருவடியை கைவிடிலும் சுவாசித்தரை ஒரு நாளும் விரத செய்யலும் கைவிடாத எம்பெருமான் திருవడిகளையே పరమ ప్రాప్యமாக పత్తుంగల్ ఎన్గిరారు. ఈ రీతిగా అల్పమైనటువంటి అస్థిరమైనటువంటి అనేక దుఃఖాలతోటి ఆ దుఃఖాలతోటి కలిగే అనర్థాలకి దుఃఖత్వాత్ అనేక దుఃఖాల వలన అనర్థహేతువయ్యేటువంటి అనేకమైన దోషభూయిష్టమైనటువంటి ఈ ఐశ్వర్యాలను విడిచిపెట్టి, అంటే ఎలాంటివి ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలంటే అల్పమైనటువంటివి, అస్థిరమైనటువంటివి, అనేక దుఃఖాలకి కారణమయ్యేటువంటివి, దోషభూయిష్టమైనటువంటివి. ఇలాంటి ఈ ఐశ్వర్యాలను విడిచిపెట్టి ఏం చేయాలి మీరు? பெரிய திருவடியை கைவிடலும் சுவாசிரத்தரை ஒரு நாளும் விரத செயலும் கைவிடாத ఎంబెరుమాన్ తిరువడిగలయ్యే. ఎలాంటి వాడు? గరుడ ధ్వజుడు, గరుడ వాహనుడు అని దాన్ని నిరూపకంగా కలిగినటువంటి ఆ సర్వేశ్వరుడు అవసరమైతే పెరియ తిరువడినైనా విడిచిపెట్టేస్తాట. ఆ విడిచిపెట్టి తనని ఆశ్రయించినటువంటి వాళ్ళని ఒక్క రోజు కూడా, ఒక్క దశలో కూడా విడిచిపెట్టనటువంటి వాడు ఆ ఎంబెరుమాన్. కాబట్టి ఆయన యొక్క తిరువడిగళ్ళని పరమ ప్రాప్త్యంగా పట్టుకోండి అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసురంలో. పన్నీరా ఏర్పడి అనంతరం ఇప్పటి పారలౌకికమాన స్వర్గాది సుఖముం నిలయ నిల్లామయ్యాలే. నిలయ నిల్న పురుషార్థத்தை కొడి కట్టి కొడుక్కుం ఈశ్వరనై ఆశ్రయుంగోల్ ఎన్గిరార్. ఇలాంటి పారలౌకికమైన పరలోకానికి సంబంధించినటువంటివి పారలౌకికం. అలాంటి స్వర్గాది సుఖాలు కూడా నిలయ నిల్లామయ్యాలే. కానీ మీరు ఇహలోకంలో సంపదలే స్థిరత్వం లేనివి అనుకుంటున్నారేమో. కాదండి, మీరు కోరుకునేటువంటి పారలౌకికమైనటువంటి సుఖభోగాలు, స్వర్గాది అనుభవాలు అవి కూడా స్థిరమైనటువంటివి కాదు. కాబట్టి స్థిరమైన పురుషార్థాన్ని కొడికట్టు కొడుక్కుం ఈశ్వరనే. అదిగో స్థిరమైన పురుషార్థాన్ని అలా ధ్వజంలాగా కట్టుకొని తిరుగుతూ ఉన్నాడే ఆ గరుడాల్వాళ్ళని, అలాంటి ఈశ్వరనై ఆశ్రయుంగోళెన్గిరా. అంటే స్థిరమైనటువంటి పురుషార్థం సర్వేశ్వరుడు కదా. ఇక్కడ గరుడాల్వార్లు అంటున్నారు అంటే భాగవతులు కదా. భాగవతుల యొక్క తిరువడిగల్లే అంటే భగవత్ సమాశ్రయణం, భాగవత సమాశ్రయణం వరకు పర్యవసించి ఉండాలి కదా. కాబట్టి నిలయ నిన్న పురుషార్థத்தை కొడికట్టి కొడుకుం ఈశ్వరనే. నిలయ నిన్న పురుషార్థం ఇదేనర్రా, భాగవత సమాశ్రయణము అనే రీతిగా మనందరికీ తెలిసేటట్లుగా అలా ఒక ధ్వజం కట్టుకొని తిరుగుతూ ఉన్నాడే సర్వేశ్వరుడు, ఆయన్ని ఆశ్రయించండి అంటున్నారు. పడి మన్ను పల్ కలన్ క్షేత్రత్తయం கத்தத்தாமல் என்னும் பூண்டு போந்த பலவகைப்பட்ட ஆபரணங்களையும் கத்தத்தாமல் క్షేత్రత్తయం కజత్తు అత్తామల్ ఎన్నుం పూండు పోంద ఎప్పుడూ ధరించేటువంటి పలవగైపట్ట అనేక రీతులైనటువంటి ఆభరణంగళయం ఆభరణాలని సంగత్తోడే కూడా వాళ్ళతోటి సాంగత్యంతో సహా విడిచిపెట్టి, అంటే మన భూములని విడిచిపెట్టాలి. ఆ తర్వాత అనేక విధాలైనటువంటి ఆభరణాలని, వాటితో ఉన్నటువంటి ప్రీతిని, సాంగత్యాన్ని విడిచిపెట్టి విషయాంతర ప్రవణమాన ఇంద్రియంగల్ ఐందయ్యం, విషయాంతర ప్రావణ్యం కలిగినటువంటి ఈ 5 ఇంద్రియాలని స్వవశమాంబడి వెన్ను తమ అధీనంలో ఉండేటట్లుగా, అంటే ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి వాడై ఇంద్రియాలను జయించి దీర్ఘకాలం తపస్సు పన్నుగయ్యాలే. చాలా కాలం తపస్సు చేయటం చేత
చూరుమణ్ణి కిరిక్కిర శరీరత్తే, అదిగో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నటువంటి శరీరాన్ని ఉపవాసాదిగళాలే ఉరుత్తుపోందవరగ, అదిగో శరీరమేమో అన్ని భోగాలని విడిచిపెట్టేశాడు, అన్ని సుఖాలని విడిచిపెట్టాడు, ఇంద్రియాలని తన అధీనంలో కలిగి ఉన్నాడు, ఆ శరీరమేమో దుమ్ము కొట్టుకొని పోయి ఉన్నది. అలాంటి శరీరాన్ని ఉపవాసాలతోటి బాధ పెట్టి పోందవరగడం పోయినటువంటి వాళ్ళు కూడా ఇంద తపఫలమాయ్ కల్పావసాన స్థాయియాన కుడిరిప్పై ఉడైతాయ్. ఇంద తపఫలమాయ్, ఈ తపస్సుకు ఫలంగా కల్ప అవసాన స్థాయియాన, ఈ కల్పం చివరి వరకు ఉండేటువంటి కుడిరుప్పై ఉడైతాయ్ స్థితిని కలిగినదై సుఖోత్తరమాన స్వర్గతే, గొప్ప సుఖాన్ని ఇచ్చేటువంటి స్వర్గాన్ని పెత్తారుగలేయాగిలిం పొందిన వాళ్ళే అయినప్పటికీ, అంటే ఇంత ఇంద్రియ నిగ్రహంతో ఈ శరీరాన్ని ఇంత కష్టపట్టి ఈ లోకంలో ఉన్న సుఖాలని భూముల్ని అన్నిటినీ విడిచిపెట్టి గొప్ప తపస్సు చేసి ఈ స్వర్గాది సుఖాలని పొందినప్పటికీ అందభోగ స్థైర్యస్తుకు రూపాగ ఫలప్రాదనాన అవనై, అందభోగం స్థిరంగా ఉండటానికి ఫలప్రదనాన అవనై ఫలాల్ని ఇచ్చేటువంటి ఆయనని అంగుం ఇరిందు ఆశ్రయిక్కయ్యే ఇల్లాదవరగల్, అంగుం ఇరిందు అక్కడ ఉండి ఆశ్రయించడానికి అవకాశం లేనటువంటి వాళ్ళని నివృత్తరాయిపోవరగల్, నివృత్తి ఇల్లాల ఫలం ఉండాగైకు, అంటే ఆశ్రయించడానికి అవకాశం లేనటువంటి దేవతలని నివృత్తరాయి విడిచిపెట్టి వెళ్ళేటువంటి వాళ్ళు నివృత్తి ఇల్లాద ఫలం ఉండాగైకు, ఇంకా ఎప్పుడు విడిచిపెట్టినటువంటి ఫలం మనకు ఉండాలి అంటే ధ్వజత్తిలే నిత్య సన్నిధి పన్నుం పెరియ తిరువడియే ఉడయ్య సర్వేశ్వరనుடைய తిరువడిగలై చుట్టప్పారుంగోడు, ఆ ధ్వజంలో సర్వేశ్వరుడి యొక్క ధ్వజంలో నిత్యము వేంచేసి ఉండేటువంటి పెరియ తిరువడిని, అలాంటి పెరియ తిరువడియే ఉడయ్య నిత్య సన్నిధి పన్నుం పెరియ తిరువడియే ఉడయ్య, ఎప్పుడు ఆయన సాన్నిధ్యంలోనే ఉండి ఆయనకి ధ్వజంగా ఉండేటువంటి సర్వేశ్వరుని యొక్క తిరువడిగల ఎక్కిట్టప్పారుంగో, ఆయన యొక్క తిరువడిగలని సమీపించడానికి చూడండరా. పడిమన్ను వెన్ను శరీరత్తోడు పొరిందిన ఎన్నుమా, శరీరంతో చేరి ఉన్నా అని అర్థం. ఈడు వ్యాఖ్యానం. పడి ఇవన్ తపస్సులే అన్వయిక్కుம்போదు విడుమ వయస్సొల్లు వినదు. ఏం చెప్పారు? స్వర్గాది సుఖాలు పొందటం కోసమని తపస్సు చేయడానికి ఉద్యుక్తుడవుతాడు. తపస్సు చేయాలంటే ఏమేమి విడిచిపెట్టాలండి చెప్తున్నారు. పడి అంటే భూమిని విడిచిపెట్టాలి. మన్ను పల్కలన్ క్రమాగతమాయిరుక్కిర ఆభరణ జాతం, అది క్రమాగతంగా అంటే వంశ పారంపర్యంగా పడి ఎన్ను వంశమాయ్ వంశத்தில் உள்ளார் நிச்சயமாக புண்டு போந்த பலவகை பட்ட ఆభరణங்கள் ఎన్నుపడి. అదిగో పడి అంటే వంశమని, ఆ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యము అలంకరించుకున్నటువంటి అనేక రకాలైనటువంటి ఆభరణాలు అని. పడి అంటే పడిపడియాగ ఎన్నాకి నే వంశ పరంపరయాగ ఎన్నపడి, వంశపారంపర్యంగా మన పూర్వీకులు ధరించినటువంటి ఆభరణ జాతం. అన్ని లేక పడి మన్ను పల్కలన్ தன் வம்சத்தில் உள்ளார் పరంపరయాగ పూండు పోగిర ఆభరణంగల్ ఎన్నుదల్. అంటే పైవాళ్ళ నుంచి వచ్చినటువంటి ఆభరణాలు అని చెప్పుకోవచ్చు, లేదా తమ వంశంలో ఉన్నటువంటి వాళ్ళు పరంపరంగా అలంకరించుకున్నటువంటి ఆభరణాలు అని చెప్పుకోవచ్చు. అది పడిమన్ను పల్కలన్ అంటే ఆ భూమిని మన వంశంలో ఉన్నటువంటి పూర్వీకులు అలంకరించుకున్నటువంటి ఆభరణాలు అని అలా చెప్పుకోవచ్చని. పత్తోడు అరుతు వాటితో ఉన్నటువంటి సాంగత్యాన్ని విడిచిపెట్టి అవత్తై విట్టు వర్తిక్కై ఎన్నికే వాసనయ్యం పోగై, వాటిని విడిచిపెట్టి తిరగటం మాత్రమే కాదండి, వాసనయ్యం పోగై వాటి మీద ఉన్నటువంటి ప్రీతిని కూడా సవాసనగా పోయేటట్లుగా. ఐంబులన్ వెన్ను ఇంద్రియాలను జయించి அவத்தில் ருசிக்கு அடியான స్తోత్రాదిగల్ విషయంగళిల్ పోగాదపడి ఎందు, వాటి యొక్క రుచికి ఆ ఆభరణాల మీద వీళ్ళకి అంత ప్రీతి కలగటానికి కారణం ఏమిటి? ఈ కళ్ళు చెవులు ఇవన్నీ ఆభరణాలు చూడగానే
అలంకరించుకోవాలి, లేదా ఆభరణాల గురించి వినగానే అలంకరించుకోవాలి, అవి అనుభవించాలి అనేటువంటి ఆ ఆశకి కారణమయ్యేటువంటివి ఏమిటి? ఇంద్రియాలే కదా. అందుకని అవత్తిల్ రుచిక్కు అడియాన స్తోత్రాదిగల్ విషయంగళిల్ పోగాదపడి ఎందు, ఆ రుచులకి కారణమైనటువంటి ఈ ఇంద్రియాలని విషయాల మీదకి పోకుండా వెన్ను జయించి ఇంద్రియాణి పురాజిత్వా అని మండోదరి చెప్పినట్లుగా, ఇంద్రియాణి పురాజిత్వా అరుంబదంలో జీరరుంబదంలో 2వ పారాగ్రాఫ్ లో 4వ లైన్లో ఉంటుంది. ఇంద్రియాణి పురాజిత్వా జితం త్రిభువనం త్వయా స్మరతి స్మరద్భిః ఇవ తద్వైరం ఇంద్రియైః ఏవ నిర్జితః ఇది మండోదరి. ఏమయ్యా, రావణ సంహారం జరిగిన తర్వాత రావణాసురుడి దగ్గరికి వచ్చి కూర్చొని దుఃఖించేటువంటి మండోదరి మాట్లాడుతున్నటువంటి మాటలు. ఏమయ్యా, నువ్వు మొదట ఇంద్రియాలని జయించావు, ఆ తర్వాత అన్ని ఐశ్వర్యాలని జయించావు, అదే త్రిభువనాలని జయించావు, అంటే 3 లోకాలని. ఇప్పుడు నీ చేత జయించబడినటువంటి ఆ ఇంద్రియాలే నీ మీద పగతోటి నిన్ను జయించాయా అన్నట్లుగా ఇలా పడి ఉన్నావయ్యా నువ్వు. ఆ ఇంద్రియాలని జయించావు నువ్వు, ఆ ఇంద్రియాలే నీ మీద విరోధంతో నీకు ఈ స్థితిని కలుగ చేశాయ్యా అని ఇంద్రియాని పురాజిత్వ అని ఆ రీతిగా ఇంద్రియాలని జయించి చెడిమన్ను కాయం చెత్తారుగళం తపస్సుక్కాగ நெடுங்காலம் ஓரோ ஆசனங்களிலே இருந்தால் செலியாமையாலே உடம்பிலே தூறு மண்டும்படி శరీరத்தை వరుత్తు తపస్సు పన్నినవరగడం. అదిగో తపస్సుక్కాగ చెడిమన్ను కాయం చెత్తారుగడం, చెడిమన్ను కాయం చెత్తారుగడం అంటే ఆ శరీరం అంతా కూడా దుమ్ము కొట్టుకొని పోయేటట్టుగా చెత్తారుగడం ఉన్నటువంటి వాడు. తపస్సుక్కాగా తపస్సు చేయటం కోసమని నెడుంకాలం ఓరో ఆసనంగలిలే ఇరుందా చాలా కాలం ఏదేదో ఆసనాల్లో ఉన్నప్పటికీ చెలియామయ్యాలే కదలకపోవటం చేత, అంటే తపస్సు చేసుకునే సమయంలో ఒక్కోసారి వజ్రాసనం, ఇంకో ఆసనంతో తపస్సు చేసుకుంటారు కాబోలు వాళ్ళలాగా ఆసనాల్లో ఉన్నప్పటికీ చెలియామయ్యాలే ఆసనాలు వేసుకుంటారు, అక్కడే ఉంటారు, కానీ అక్కడి నుంచి కదలరు కదా వాడు తపస్సు చేసుకునే వాళ్ళు. ఉడంబులే తూరు మన్నుంబడి శరీరత్తై ఒరుత్తు తపస్సు పన్నినవరగడం, ఆ శరీరం ఒకచోటే కదలకుండా అలానే ఉండటం చేత ఆ శరీరం అంతా కూడా తూరు మన్నుంబడి పొదలుగా అన్నట్లు ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి ఇదేదో ఒక పొద అన్నట్టుగా అయ్యేటట్లుగా చేసుకొని శరీరత్తై ఒరుత్తు శరీరాన్ని కష్టపట్టి తపస్సు పన్నినవరగడం తపస్సు చేసినటువంటి వాళ్ళు. అప్పుడు వెంటనే ఒక సందేహం, ఏమని? తపస్సుక్కాగా ఉడంబిలే తూరు మండుంబడి తపస్సు పన్ను వరగలో ఎన్నా. ఏంటండి, తపస్సు చేయడం కోసం అని శరీరం అంతా ఈ దుమ్ము ధూళి కొట్టుకుపోయేలాగా అదొక పొద అన్నట్లు అయిపోయేలాగా తపస్సు చేస్తారా ఏమిటి ఎవరైనా అంటే చెప్తున్నారు మనకి ఉదాహరణ. నెరియార్ புழல் கத்தை முன்னின்னு பின்தாழ்ந்த அறியாது கிரியன் எண்ணி பிரியாது பூங்கொழிக்கல் வைகும் ఎన్న కడవదిరే 2వ తిరువందాదిలో పూదత్తాళ్వారు చెప్పేటువంటి ఒక పాత్రం. ఎలా చేస్తున్నారట వాళ్ళంతా, దానికి తాత్పర్యం ఇక్కడే ఇచ్చారు చూడండి. ఎలా గుడంబిలే నెరియార్ ఇత్యాది 2వ పారాగ్రాఫ్ లోని కింద నుంచి 4వ లైన్. తిరుమలయ్య ఆళ్వారే ఉద్దేశ్యమాగ అనుసంధిత్తు మత్తు ఒన్నరియాదే ఒజిపడ நெடுங்காலம் ஆசிரிக்கிறவர்களுடைய குழல் கத்தையிலே முன்னே முளைத்து பின்னளவும் வளரந்து சாகவிசுந்து செலியாமல் இருக்கிற விருப்பை கண்டு சேதனர் என்னறியாதே திருமலைகளாய் இருக்கும் என்று புத்தி பண்ணி இவ்விடத்தை விட்டு நீங்காதே பூத்த கொடிகளானவை నిత్యవాసం పన్నుం స్థలమాయ్ ఎన్ను పాసురత్తుకు అర్థం. ఏమిటి? తిరుమల కొండనే ఉద్దేశ్యంగా భావించి అక్కడికి వెళ్ళి మత్తు ಒಂದು అరియాద ఒழிపడ నెడుంకాలం ఆశ్రయిక్కిరవరుగలయ్యా. అదిగో ఇంకొక విషయమే మాకు ఉద్దేశ్యం కాదు, ఆ తిరుమలై ఆళ్వారే మాకు ఉద్దేశముని భావించి చాలా కాలం ఆ కొండని ఆశ్రయించిన వాళ్ళ యొక్క కోజల్ కత్తయ్యిలే మున్నై ముళైత్తు. ఇదిగో కుజల్ కత్తయ్యిలే
ఈ తల మీద వెంట్రుకలు ఉంటాయి కదా, వాటిలో మున్నే ముళైత్తు పిన్నెలవం వలరందు, అక్కడ ఏదో చిన్న చిన్న గడ్డి పరకలో పిచ్చి మొక్కలు మొలుస్తాయి. అలా ఆమెను చాలా కాలం కదలకుండా కూర్చున్నాడు కదా, ఏ కాకులో ఏ పిచ్చుకలో ఏదైనా చేసి దాంట్లో నుంచి కూడా మొలకలు వస్తాయని. అలాగా కుశల్ కత్తయ్యలే మున్నే ముళైత్తు పిన్నెలవం వలరందు, అవి నెత్తి మీద మొలుస్తాయి, అవి వెనక దాకా వెళ్ళిపోతాయి ఆ పిచ్చి మొక్కలు. తాజవిజుందు వెనక జారితే వీళ్ళు చెలియా మళ్ళీ రుక్కవి రుప్పై కండు, వీడు ఇలా కూర్చొని తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. ఆ తల మీద నుంచి ఏ పిచ్చి మొక్కలో దుమ్మో ధూళే అన్నట్లు ఇలా వెనక దాకా పెద్ద పెద్దవైపోయాయి, పాకిపోయాయి, కదలకుండా కూర్చున్నారు కదా. ఆ స్థితి చూసి చేతనరి ఎన్నరి యాదే, ఇది చేతనుడు అని తెలియవు వాటికి. తెలియక తిరుమలైగళ ఇరుక్కుం ఎన్ను బుద్ధి పన్ని, చిన్న పర్వతం అయి ఉంటుందండి, కొండ మీద కదా వీడు కూర్చొని ఉంది, ఇది కూడా చిన్న పర్వతం అయి ఉంటుంది. ఆ పర్వతం మీద ఉన్న చిన్న పర్వతం ఏదో అనుకొని బుద్ధి పని అవ్విడత్తై విట్టుని ఇంగాదే, ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి రావట. ఏమిటి? ఈ పూల తీగలు అలాంటివన్నీ. అలా ఆ వ్యక్తి కదలకుండా కూర్చుంటే ఆ తిరుమల కొండ మీద ఆ కూర్చున్నటువంటి వ్యక్తే ఇంతకాలం కదలకపోతే అక్కడేదో ఆ చిన్న చిన్న పిచ్చి మొక్కలు ఏదో మొలిచి అవి ఇతని నెత్తి మీద నుంచి వెనక దాకా పెద్ద పెద్దవైపోయి అలానే కదలకుండా కూర్చునేసరికి అతను కూడా ఏదో చిన్న పర్వతం కాబోలు అనుకొని అక్కడ ఉన్నటువంటి లతలు తీగలు అలాగా ఈయన్ని కూడా చిన్న పర్వతం అనుకొని ఆ పర్వతానికే అల్లుకుంటూ ఉంటాయండి. అలాంటి పూర్త కొడికలానవై నిత్యవాసం పన్ను స్థలం. అలా తిరుమల కొండ మీద ఇలాంటి కొడి అంటే పొదలు అనేటువంటివి నిత్యవాసం చేస్తూ ఉంటాయి అని. అలా చెడిమన్ను కాయం చెత్తారుగడం అంటే అలా శరీరానికి దుమ్ము ధూళి కొట్టుకొని అలా మొక్కలు మొలిచేలాగా ఉండే స్థితి ఉంటుందా అంటే తిరుమల కొండ మీదే అలాంటి వాళ్ళని మనం సేవించవచ్చు అని இரண்டாம் తిరువందాదులు పోదత్తాళ్వారు సాయించినట్లుగా నెరియారు కుజల్ కత్తై ముందిండు పింతాదా, ఆ కుజల్ కత్తై ఆ చిన్న చిన్న మొక్కలు ముందిండు ముందు నుంచి పింతాదా వెనక్కి జారగా రాజందు అరియాదు ఇళంకిలిరే ఇళంకిరి ఎన్ను ఎన్ని, తెలియనటువంటి పూలు తీగలు ఇళంకిరి చిన్న కొండ అనుకొని పిరియాదు ఎడబాయకుండా పూంకొడిక్కల వైగం ఎన్నక్కడ వదిలే, పూంకొడిక్కల్ ఆ పూల తీగలు వైగం ఉంటాయి అక్కడ అని అన్నారు కదా. ఆంగవనై ఇల్లారు అవన్ ప్రసాదం ఇల్లయ్యాదు తానే సిద్ధియాదు, ఆంగవనై ఇల్లారు. అలాగా తపస్సు చేసినటువంటి వాళ్ళు కూడా ఆంగవనై ఇల్లారు, ఆయన యొక్క అనుగ్రహం లేకపోతే వాళ్ళకు కూడా తానే సిద్ధియాదు ఆ ఫలం అనేటువంటిది సిద్ధించదండి. అవన్ ప్రసాదం ఉండాయి పెత్తదాగిల్ కుడిమన్ను మిన్ సువర్గం ఎయిదియం, అవన్ ప్రసాదం ఉండాయి పెత్తదాగిల్, ఆయన యొక్క అనుగ్రహం ఉంటే పొందగలిగేది కదా. కుడిమన్ను మిన్ సువర్గం ఎయిదియం, కుడిమన్ను స్థిరమైనటువంటిది అని భావించేటువంటి సువర్గం ఎయిదియం, కుడిమన్ను మిన్. ఒక్క నిమిషం. ఏదో అక్కడ సుఖంగా ఉంటాము అని భావిస్తూ ఉంటారే, ఆ సుఖాన్ని ఇచ్చేటువంటి ఆ స్వర్గమైన కదా. కుడిమన్ను మిన్ స్వర్గం ఎయిదియం ఇరుక్కుమాల్ పత్తువదే ఎన్ను భట్టర్, ఇరుక్కుం ఆళ్పత్తువదే, ఈ స్వర్గాన్ని పొందడానికి మనుషులు లభించడమే అని భట్రవారు ఆశ్చర్యపోయినట్లు కుడి నెరుక్కత్తై ఉడైతాయ్ నరకాది వ్యావృత్తమాన ఇనిమయ్యే ఉడైతాన స్వర్గత్తై ప్రాపిత్తాలం. కుడి నెరుక్కత్తై ఉడైతాయ్ ఎలాంటిది? స్వర్గం అంటే కూడా నరకము కంటే ఏదో కొంచెము తేడాగా ఉండి భోగ్యతను కలిగినట్లుగా ఉండేటువంటి స్వర్గాన్ని పొందినప్పటికీ, అంటే ఆ స్వర్గాన్ని పొందాలి అన్నా కూడా ఆయన అనుగ్రహం ఉంటే తప్ప పొందలేమండి. మీరందరూ ఏదో సుఖంగా ఉండేటువంటి ఆ స్వర్గం అంటే ఎలాంటిది అంటే నరకము కంటే ఏదో కొంచెం వ్యావృత్తంగా ఉండి ఇనిమయ్యేది కూడా ఇస్తాను కొంచెం భోగ్యంగా అనిపించేటువంటి ఆ స్వర్గాన్ని పొందినప్పటికీ మీరేం చేయాలి? కుడిమన్ను మిన్ సువర్గం ఎయిదం మేల్వర్గాలు తిరిగి మీరు వచ్చేయాల్సింది అక్కడి నుంచి. పుణ్యక్షయం పిరందవారే ధ్వంస ఎన్ను తళ్ళు వరగలిరే,
ఆ పుణ్యం మీరు చేసుకున్నటువంటి పుణ్యం పూర్తి కాగానే ధ్వంస నశింపచై అన్నట్లుగా కళ్ళు వరగలదే వచ్చి కింద పడాల్సిందే కదా. వీళ్ళై ఒకవేళ మీరు అలా తిరిగి రాకుండా ఉండాలి అంటే అంగన్వరు మీడ్చి ఎల్లై అవనయ పుణ్యత్తుకు క్షయం ఇల్లయ్యే అప్పడి ఉణై కొడుక్కిలం పోగబట్టారే. అదిగో అంగన్వరు మీడ్చి ఎల్లై మీరు స్వర్గాది సుఖాలను కోరుకుంటే అక్కడ మీ పుణ్యం క్షయించగానే తిరిగి రావాలండి. కానీ అంగన్వరు మీడ్చి అలా రావాల్సిన అవసరమూ లేదు. అక్కడ అక్కడికి గనక మీరు వెళ్తే ఆ పుణ్యానికి నశించిపోవటం అనేటువంటిది ఉండదు. ఇంకా పైగా పునై కొడుకులు పోగబట్టారే అన్నట్టుగా ఆ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ నిత్యసురులు ముక్తులు వీళ్ళంతా కూడా పునై కొడుకులు, స్వామి స్వామి మీకు ఏదైనా కాస్త లంచం ఇస్తానండి, నన్ను ఈ లోకం నుండి పంపించేయండి అని లంచం ఇచ్చినప్పటికీ కూడా మనం తిరిగి రావటానికి వీలు లేనటువంటిది ఒక లోకం ఉన్నది. ఏమిటది? కొడిమన్ను పుల్ కొడియాయ్ మన్నా నిన్నుళ్ళ పుల్. అదో కొడిమన్ను పుల్ అంటే స్థిరముగా ఉన్నటువంటి గరుడాళ్వారు. అక్కడ కొడియాయ్ కొడి మన్ను పుల్ ధ్వజంగా ఉండి స్థిరంగా ఉన్నటువంటి గరుడాళ్వారు. కొడియాయ్ మన్నా నిన్నుళ్ళ పుల్ ధ్వజంగా ఉండి స్థిరంగా ఉన్నటువంటి ఆ గరుడాళ్వార్లు తన్నై ఆశ్రయిస్తారయ్యం తనకు వ్యావర్తక విశేషమాగ కొల్లుమవను ఎన్నై. తనని ఎవరైతే ఆశ్రయిస్తారో వాళ్ళకి ఒక ప్రత్యేకతని కలిగింపచేసేటువంటి సర్వేశ్వరుడు. ఆ సర్వేశ్వరుడికి అవన్ తన్నై వ్యావర్తక విశేషమాగ కొల్ల వేండు వాంగ్యన్ అల్లాదారిల్ కాచిల్ ఎన్నిల్. ఏమండి ఆ గరుడాళ్వార్లకి అంత ప్రత్యేకత ఏమిటి? అదిగో గరుడాళ్వార్లని తనకి ధ్వజంగా కట్టుకున్నాడు, వాహనంగా ధరించి ఉన్నాడు, అలాగా ఉన్నాడు కదా. అలా ఆ గరుడాళ్వార్లు కూడా ఆయన ఆశ్రయించినటువంటి వాడే కదా. మరి ఆ గరుడాళ్వార్లకు ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే అవనుடைய మూక్కు ఒలియం అవన్ పక్కల్ పక్షపాతముం అదుక్కు అడి. అవనుடைய మూక్కు ఒలియం ఆ ముక్కుకున్నటువంటి బలమట. పక్షపాతం అంటే ఆయనకున్నటువంటి రెక్కలే. ఆ రెక్కలు ఉంటేనే కదా ఈయన ఎక్కడ కావాలంటే అక్కడికి తీసుకెళ్ళగలుగుతాడు. అంచేత అదే ఆయనకున్నటువంటి ప్రత్యేకత అని పుల్లుడై అన్నల్ శ్రీయప్పతి ఎన్నుమా పోలే ఈశ్వరనుకు నిరూపకమిదే అవన్. శ్రీయప్పతి అని చెప్పినట్లుగా ఎవరండి? పరత్వాన్ని తెలియచేయాలంటే, భగవంతుడి యొక్క పరత్వాన్ని తెలియచేయాలంటే, ఈయనే పరాత్పరుడు అనాలంటే ఆయన ఎవరై ఉండాలి? శ్రీయప్పతి. శ్రీయప్పతి అన్నారంటే ఆయనే పరాత్పరుడండి. అలానే గరుడ వాహనారూఢుడు గరుడ ధ్వజుడు అన్నారంటే ఆయనే పరాత్పరుడండి. గరుడ వాహనము ఆయన పరాత్పరత్వాన్ని తెలియచేసేది, శ్రీయప్పతిత్వము ఆయన యొక్క పరాత్పరత్వాన్ని తెలియచేసేటువంటిది, ఆయనకి నిరూపక ధర్మంగా ఉండేటువంటిది ఈ గరుడ వాహనత్వము, ఈ శ్రీయప్పతిత్వము. శ్రీయప్పతి ఎన్నుమా పోలే ఈశ్వరనుకు నిరూపకమిరే అవన్. ఈశ్వరుని నిరూపించేటువంటి ఒక ధర్మం కదా అది కూడా, నిరూపించేటువంటి వాడు కదా గరుడాళ్వాడు కూడా. అలాంటి ఆ గరుడాళ్వాళ్ళకి అన్నల్ శేషి, ఆ శేషి అయినటువంటి సర్వేశ్వరుడు యొక్క కజల్ ఘల్ కురుగుమినో ఒంగల్ సంసారం కజల అవన్ కజల్గలై కురుగుంగోళ్. మీ యొక్క సంసారం తొలగిపోవాలంటే అవన్ కజల్గలై కురుగుంగోళ్, ఆయన యొక్క తిరువడిగళ్ళని పట్టుకోండర్రా. తిరునారణంతాల్ కాలం పెరచిందిత్తు ఇమినో ఎన్నార్ మొదల్ పాటిల్. మొదటి పాసనంలో అన్నారు కదా, తిరునారణంతాల్ కాలం పెరచిందిత్తు ఇమినో అన్నారు మొదటి పాసనంలో. ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణ యొక్క ఆ తిరువడిగళ్ళని కాలం పెర విచ్ఛేదం లేకుండా చిందిత్తు మనసులో ధ్యానించి ఊయిమినో ఉజ్జీవించండి అన్నారు కదా. ఇంగే పుల్లుడై అన్నల్ కజల్గల్ కురుగుమినో ఎన్గిరారు కాను. ఈ పాసనంలో పుల్లుడై అన్నల్, అక్కడ తిరునారణంతాల్ అని చెప్పడం వల్ల అదిగో పరాత్పరత్వాన్ని తెలియజేసేటువంటి నిరూపక ధర్మం శ్రీయప్పతిత్వము అని మొదటి పాసనంలో తెలియజేసి, ఇక్కడ పుల్లుడై అన్నల్ కజల్గల్ కురుగుమినో అని చెప్పటం వల్ల ఏం చెబుతున్నారు? ఆ గరుడ ధ్వజుడు అది కూడా ఈయనకి నిరూపక ధర్మమేనండి అని తెలియజేస్తున్నట్లుగా అవలోపాది ఇవను అంగుప్తైకు నిరూపక ధర్మం ఎన్ను. ఆవిడ ఎలాగైతే శ్రీదేవి పెరియ పిరాటి ఆయనకి నిరూపక ధర్మమో, ఈయన కూడా ఈ గరుడాళ్వార్లు కూడా ఆయన్ని నిరూపించేటువంటి ఒక ధర్మము అని చెప్తున్నారు.
ఆడవాళ్ళు ఈ పాసనంలో. మీరు ఎంతో కష్టపడి తపస్సులు చేసి శరీరాన్ని బాధ పెట్టుకొని ఇంద్రియ నిగ్రహాన్ని కలిగి ఉండి మీకు అన్నింటి మీద ఆశ విడిచిపెట్టి తపస్సు చేసినప్పటికీ కూడా ఎందుకు మీరు స్వర్గాది సుఖాలని పొందాలి అని ఆ తపస్సులు చేస్తే అవి పొందాలన్నా ఆయన యొక్క అనుగ్రహంతో మీకు లభిస్తుంది. కానీ ఆయన అనుగ్రహంతో పొందినదైనప్పటికీ కూడా అది స్థిరమైన ఆనందాన్ని ఇచ్చేటువంటిది కాదు. మీ యొక్క పుణ్యం తీరిపోగానే ఆ స్వర్గాది భోగం మీకు తొలగిపోతుంది. కాబట్టి స్థిరమైన ఆనందాన్ని ఇచ్చేటువంటిది. అంతేకాదు మీ యొక్క పుణ్యానికి నశింపనేటువంటిది లేనటువంటిది. మీకు అక్కడికి వెళ్ళి ఏదైనా లంచం ఇచ్చి మీకు బహుమతినిస్తామని మేము వెళ్ళిపోతామండి అన్నప్పటికీ కూడా మీకు ఆ ఆనంద అనుభవం నుండి వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం లేనటువంటిది ఏమిటో తెలుసా? ఆ గరుడధ్వజుడైనటువంటి తిరువడిగలను పట్టుకోండి. అదే మీకు నిలయనిన్న మీకు ఈ సంసారం అనేటువంటి ఈ బంధాన్ని తొలగింపచేస్తుంది. ఆ సర్వేశ్వరుడు యొక్క తిరువడిగలని పొందింపచేసేటువంటివి ఆ సర్వేశ్వరుడు యొక్క గరుడధ్వజుడైనటువంటి సర్వేశ్వరుడు యొక్క తిరువడిగళ్ళే అంటున్నారు ఆళ్వాళ్ళు ఈ పాసనలో. పడిమన్ను పల్కలన్ పస్తోడు అరుత్తు ఐంబులన్ వెన్ను చెడిమన్ను కాయం చెత్తార్గణం ஆங்கவனை எல்லார் ஒடிமண்ணு மின் சுவர்க்கம் எய்தியும் மேல் வர்கள் மேல் வில்லை ஒடிமண்ணு புல்லுடை அண்ணல் கழல் அண்ணல் கழல்கள் குருகுமினோ. 10ஆம் பாட்டு பதவ பாசனம். பூமியில் ஐஸ்வர்யம் ஸ்வர்கானுபவம் இவை நிலை நில்லா என்னார்கீஜ் இவை போலன்னிக்கு ஆத்மலாபம் நிலை நின்ன புருஷார்த்தமே என்னில் கீச்சொன்னத்தை குறித்து ஒரு நன்மையுண்டேயாகிலும் பகவதானந்தத்தை 10 இது ஏகதேசமாயிருக்கையாலே அதுவும் தன்னிது ஆன பின்பு அவனை 10 పారుంగోల్ ఎన్గిరార్. భూమండలంలో ఉన్న ఐశ్వర్యాలు స్థిరమైనవి కావు అన్నారు. స్వర్గానుభవం కూడా స్థిరమైనది కాదు అన్నారు. అయితే కింద చెప్పినటువంటి ఈ భూలోకంలో ఇహలోక అనుభవాలు స్వర్గానుభవాలు ఇవన్నీ కాకుండా ఆత్మలాభం అని ఒకటి ఉన్నది కదండి. అది స్థిరమైన పురుషార్థమేనా అంటే కింద ఇహలోక ఐశ్వర్యాల కంటే స్వర్గభోగాది అనుభవాల కంటే కొంచెం మెరుగైనటువంటివే. కానీ భగవదానందం ముందు ఇది కూడా చాలా తక్కువదేనండి. ఏకదేశమా ఏ కొంచెమో ఆనందం ఇక్కడ అక్కడ పొందేటువంటి ఆనందం ముందు ఇది చాలా చిన్నదైనటువంటి ఆనందం కనుక అది ఉంటాడు. అది కూడా విడిచిపెట్టవలసినటువంటిదే, హేయమైనటువంటిదే. కాబట్టి అవనై 10 పారుంగోల్ ఎన్గిరార్. ఆ సర్వేశ్వరుని పట్టుకోవడానికి చూడండి. తిరునారాయణంతాల్ కాలం పెర చిందిత్తు వీమినో అని చెప్పినట్లుగా ఆ భగవంతుడి యొక్క ఆనందం ముందు ఈ ఆనందాలన్నీ చాలా చిన్నవైనవి కనుక ఆ భగవంతుడిని పట్టుకోవడానికి చూడండి, ఆశ్రయించడానికి అంటున్నారు ఆళ్వారు. కురుగమిగ ఉణర్వత్తోడు నోక్కి ఎల్లాం విట్ట విరుగలిర పెన్నుం ஞானி கும்பய நில்லையேல் తిరుగనిన ఇవదోర్ పాశముండాం பின்னும் வீடில்லை மறுகளிலே செனை பத்தி விடாவிடில் வீடுகதே కురుగమిగ ఉణర్వు వత్తోడు నోకి. అంటే కురుగా ఉణర్వు వత్తోడు మిగ నోకి విషయాంతరాల నుండి కురుగా ఉణర్వత్తోడు మిగ నోకి విషయాంతరాలలో నుండి మనస్సును మరలించి జ్ఞానము కల జీవాత్మతో చేర్చియు ఎల్లాం విట్ట ఇరుగల్ ఇరప్పు చేర్చియు దర్శన సమానాకారమయ్యేటట్లుగా అనుసంధించి కూడా ఇరప్పు ఎన్నుం సకల పురుషార్థములను ఎల్లాం విట్ట అంటే ఇది మొదటి పదానికైనా కురుగా ఉణర్వత్తోడు మిగనోక్కి అంటే విషయాంతరాల నుండి మనస్సును మరలించి జ్ఞానము కల జీవాత్మతోటి చేర్చి దర్శన సమానాకారమయ్యేటట్లుగా అనుసంధానం చేసి అతను ఎల్లాం బిట్ట ఆత్మ కంటే ఇతరములైనటువంటి సకల పురుషార్థాలని విడిచిపెట్టి ఇరుగల్ అంటే సంకోచాన్ని తప్పు మోక్షము అని ఎన్నుం తలచి ఉండేటువంటి
జ్ఞానిக்கும் ఆత్మజ్ఞానికి కూడా అప్పయన్ ఇల్లయ్యేల్. అప్పయన్ ఆ సర్వేశ్వరుడిని స్వయం ప్రయోజనముగా ఆశ్రయించటము అనేటువంటి పురుషార్థం లేకపోయినట్లయితే సిరుగా నినైవదువోర్ పాశముండాం అల్ప పురుషార్థాలని స్మరించుటకు కారణమైన సంకం కలుగుతుంది. పిన్నుం వీడిల్లై అది కాక మోక్షము లభించదు. మరుగలిల్ ఈశనై పత్తి హేయస్పర్శము లేని సర్వేశ్వరుని ఆశ్రయించి వీడా విడిల్ అహుదే వీడు ప్రయోజనాంతరాలని స్వీకరించి వీటిని ప్రయోజనాంతరాలను విడిచిపెట్టకపోయినట్లయితే అది ఏ పరమ పురుషార్థం. ప్రయోజనాంతరములను కొని అంటే సర్వేశ్వరుని ఆశ్రయించి విడిచిపెట్టకపోయినట్లయితే అదే ఆయన ఆశ్రయించడమే గొప్ప పురుషార్థమర్రా మీకు అంటున్నారు ఆడవాళ్ళు. తాత్పర్యాన్ని చూడండి. ప్రాకృత విషయాలలో వైరాగ్యపూర్వకంగా జీవాత్మని దర్శన సమానాకార జ్ఞానంతో సాక్షాత్కరించి అంటే ఆత్మ సాక్షాత్కారం చేసుకొని అదే మోక్షము అని భ్రమించి ఉంటాట. అది అలాంటి జ్ఞానయోగ నిష్ఠుడికి సర్వేశ్వరుణ్ణి స్వయం ప్రయోజనంగా ఆశ్రయించకపోయినట్లయితే ఎంతో తక్కువ పురుషార్థమ అయినటువంటి అలాంటి వాటికి స్మారకమైనటువంటి సంఘము సమూలంగా నివృత్తం కాదు. అంటే ఈ ప్రాకృత విషయాలలో వైరాగ్యం ఆత్మ అంటే ఏమిటో చక్కగా తెలుసుకుంటాడు, ఆత్మ సాక్షాత్కారం చేసుకుంటాడు. కానీ అదే మోక్షము అని ఈ ఆత్మ సాక్షాత్కారాన్నే మోక్షమని భ్రమించి ఉంటాడు. అలాంటి జ్ఞానయోగ నిష్ఠుడికి ఆ సర్వేశ్వరుని కనుక మనం స్వయం ప్రయోజనంగా ఆశ్రయించకపోయినట్లయితే ఈ తక్కువైనటువంటి పురుషార్థాలకి స్మారకంగా ఉండేటువంటి సంఘము సమూలంగా నివృత్తం కాదు. అంటే అది భ్రమించి ఉంటాడు కనుక సర్వేశ్వరుణ్ణే తన యొక్క ప్రయోజనం అని భావించడు. అంచేత ఇతనికి ఈ పురుషార్థాలతో ఉండేటువంటి గుర్తులన్నీ సమూలంగా తొలగిపోవు. అంతేకాదు ఆత్మప్రాప్తి రూపమైనటువంటి మోక్షం కూడా సిద్ధించదు. ఆత్మకి పొందవలసినటువంటి ఫలం ఏమిటి? మోక్షాన్ని పొందటం. అది కూడా లభించదు. కాబట్టి సమస్త హేయ ప్రతిభటుడైనటువంటి వాడు సర్వేశ్వరుడు. అంటే ఏ హేయ గుణాలు లేనటువంటి సర్వేశ్వరుణ్ణి అనన్య ప్రయోజనంగా ఆశ్రయించి ఆయన్ని విడిచిపెట్టకుండా ఉండటమే మీకు పరమ పురుషార్థమైన మోక్షము. మీరు మోక్షం పొందటము, మోక్షం అంటే పరమ పురుషార్థం ఏమిటి? మోక్షాన్ని పొందటమే. ఆయన్ని పొందాలి అంటే అనన్య ప్రయోజనంగా వెళ్ళి ఆయన్ని ఆశ్రయించండి. మీరేదో ఆత్మజ్ఞానం అదే జీవాత్మ దర్శన సమానాకార జ్ఞానం కలగగానే ఇదే మోక్షం అని భావించి అక్కడే ఉంటే మీకు ఉన్నటువంటి సాంగత్యాలన్నీ పూర్తిగా తొలగిపోవు. మీకు అవి తొలగిపోయి పరమ పురుషార్థమైన మోక్షాన్ని పొందాలి అంటే అనన్య ప్రయోజనలే సర్వేశ్వరుని ఆశ్రయించండి అంటున్నారు ఆళ్వాళ్ళు. ఆరాయిరప్పడి గురుహా అస్థిరత్వాది దోష సంభిన్నమాన కైవల్యత్తై ప్రాప్యమాగపత్తినాలో ఎన్నిల్. ఏమండి, అస్థిరత్వము దోషము కంటే వేరైనటువంటిది కదా కైవల్యము. అంటే అది స్థిరంగా ఉండేటువంటిది కదా, దోషాలు లేనటువంటిదే కదా కైవల్యం. దాన్ని ఫలంగా పొందితే ఏమవుతుందండి అంటే కిందటి పాశ్రంలో ఏం చెప్పారు? ఈ లోకంలో ఉండేటువంటి ఐశ్వర్యాలు, స్వర్గాది ఐశ్వర్యాలు ఇవన్నీ అస్థిరమన్నారు కదా. ఈ లోకంలో ఐశ్వర్యాలు అస్థిరమన్నారు కదా, స్వర్గాది లోకాల్లో ఉండే ఐశ్వర్యాలు స్థిరమైనవేనా అంటే అది కూడా భగవద్ అనుభవ ఆనందం ముందు చాలా చిన్నదే అని చెప్పారు. ఇప్పుడేమంటున్నారు? అవంటే అస్థిరమైనటువంటివి, నశించిపోయేటువంటివి అని చెప్పారు స్వర్గానుభవం అంటే. కానీ స్థిరమైన ఆనందమే కదండి ఆత్మానందం అంటే, కైవల్య ఆనందం అంటే అది స్థిరంగా ఉండేదే కదా. కాబట్టి అస్థిరత్వాది దోష సంభిన్నమైన కైవల్యత్తై ప్రాప్యమాగపత్తినాల, అస్థిరత్వం లేనటువంటిది దోషాల కంటే వేరుగా ఉండేటువంటి కైవల్యాన్ని పట్టుకుంటే ఏమవుతుందండి? అది దాన్ని ప్రాప్తంగా ఫలంగా మనం భావించవచ్చు కదా. అంటే ప్రాకృత విషయ వైరాగ్య పూర్వకమాగా ஞானயோக நிஷ்டனான அவனுக்கு எம்பெருமானை ஆசிரியித்தால் அல்லது ஆத்மாவலோகன விரோதி கர்மம் போகாது.
ప్రాకృత విషయాల్లో వైరాగ్యం కలగాలి. ఆ తర్వాత జ్ఞాన యోగం కలిగిన వాడిగా ఉన్నటువంటి అతనికి ఆ సర్వేశ్వరుని ఆశ్రయిస్తే తప్ప ఈ ఆత్మని దర్శించడానికి విరోధిగా ఉన్నటువంటి కర్మలు తొలగిపోవండి. భగవత్ సమాసేనత్తాలే ఆత్మావలోకనం పిరప్పదు పిరందాலும் అంతిమ దశయిలే భగవదనుసంధానం పన్ని ప్రతిబంధకత్తై పోక్కాదొழியில். భగవంతుణ్ణి ఆశ్రయిస్తే తప్ప ఈ ఆత్మని దర్శించడానికి కుదరదు. ఒకవేళ ఈ ఆత్మని దర్శించినప్పటికీ అంతిమ దశలో ఈ జీవుడు ఈ దేహాన్ని విడిచిపెట్టేటువంటి అంతిమ దశలో భగవదనుసంధానం చేసి భగవన్నామానుసంధానం చేసి ప్రతిబంధకాలని పోగొట్టుకోవాలే తప్ప పోగొట్టుకోకపోతే పెన్నై ఆత్మయాథాత్మ ఆవిర్భావ లక్షణ మోక్షం సిద్ధియాదు. ఈ ఆత్మకి యాథాత్మ్యమైనటువంటి స్థితి కలిగేటువంటి ఆ శ్రీ వైకుంఠాన్ని పొందడం కుదరదండి. ముఖ్యமான మోక్షమాగిరదు అంద భగవత్ కైంకర్యమే. అంటే అసలు మోక్షం అంటే విడుదలే కదండి. ఈ దేహాన్ని నుంచి కైవల్యం పొందినవాడు ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు. మరి మీరు చెప్పేటువంటి శ్రీ వైకుంఠానికైనా అదే కదా జరిగేది, ఈ దేహాన్ని విడిచిపెట్టి వెళ్ళటమే కదా. మరి అంటే ముఖ్యమైన అసలు మోక్షం అంటే ముఖ్యமான మోక్షమాగిరదు అంద భగవత్ కైంకర్యమే మోక్షం అంటేనండి. మీరు మోక్షానికి వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? భగవత్ కైంకర్యం. మరి ఆత్మానుభవం అని చెప్పబడేటువంటి కైవల్యాన్ని పొందినవాడు ఎవరికి కైంకర్యం చేయగలడు? అక్కడ ఎవరికి కైంకర్యం చేసే అవకాశం ఉండదు కదా. కాబట్టి అది మోక్షము అంటే విడుదల అనుకుంటున్నారేమో, కాదండి, భగవత్ కైంకర్యమే. ఇప్పటి కైవల్య ఉపాయతయా భగవత్ సమాసేనం పన్న వేండుగయ్యాலும் భగవత్ కైంకర్యం తానే పరమ మోక్షమాగయ్యాலும் அந்த భగవత్ కైంకర్య అపేక్షయా అత్యల్ప సుఖమాన కైవల్యத்தை విట్టు భగవత్ కైంకర్యத்தையே పరమ ప్రాప్యమాగ పత్తుంగల్ ఎన్గిరారు. ఏమండి, కైవల్య ఉపాయముతో పాటుగా భగవంతుణ్ణి ఆశ్రయించడం అవసరమైతే, అంటే ఆత్మ ఎవరో తెలుసుకోవాలి, దానితో పాటుగా భగవంతుణ్ణి కూడా ఆశ్రయించవలసి ఉండగా ఆ భగవత్ కైంకర్యమే పరమ మోక్షమాగయ్యాలు. అంటే మోక్షం అంటే భగవత్ కైంకర్యమే కావటం చేత అంద భగవత్ కైంకర్య అపేక్షయా ఆ భగవత్ కైంకర్యం కంటే అత్యల్ప సుఖమాన కైవల్యத்தை విట్టు మిక్కిలి చాలా తక్కువ ఆనందాన్ని ఇచ్చేటువంటి కైవల్యాన్ని విడిచిపెట్టి భగవత్ కైంకర్యతయ్యే పరమ ప్రాప్యమాగ పత్తుంగల్యన్గిరా భగవత్ కైంకర్యాన్ని పరమ ప్రాప్యంగా పట్టుకోండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. 7 వ్యాఖ్యానం. కురుగ ఇత్యాది మొదల్ తన్నిలే ప్రత్యాహృతి ఇంద్రియ నుక్కిరే ఆత్మ ప్రాప్తిயில் అధికారం ఉండదు. ఎవరికి? మొదలు తన్నిలే. అసలు ఆరంభంలోనే ఆత్మ వైపు ఎవరికండి ఈ ఆత్మ ప్రాప్తి లభించేది? అంటే తమ ఇంద్రియాలని ఆత్మ వైపుకు, అంటే బాహ్య విషయాల మీద విరక్తితోటి ఆత్మ వైపుకు తన ఇంద్రియాలని ఎవళ్ళైతే మలుచుకుంటారో వాళ్ళకి ఆత్మ ప్రాప్తిలో అధికారం ఉంటుంది. అంటే బాహ్య విషయంగళిలే దూరపోయి గ్రహిక్కుం మనస్సై సత్యగద్ద విషయమాక్కువదు. బాహ్య విషయాలలో దూరంగా వెళ్ళి గ్రహించేటువంటి మనస్సు ఏదైతే ఉంటుందో దూరపోయి బాహ్య విషయంగళిలే దూరపోయి గ్రహిక్కుం మనస్సే. అంటే బాహ్య విషయాల నుండి దూరంగా వెళ్ళిపోయి ఈ విషయాలను గ్రహించేటువంటి మనస్సుని ప్రత్యగద్ద విషయమాక్కువదు. ఆ బాహ్య విషయాలను గ్రహించేటువంటి మనస్సుని ప్రత్యగతము ఆత్మ వైపుకి మళ్లించుకోవటము. అదావదు కన్నయ్యిట్టు కన్నై పార్తా పోలే ఇరుప్పదు వన్నిరే. అంటే ఏమిటి? ఈ కన్నుతోటి ఆ కన్నును చూచినట్టుగా అన్నట్టుగా. ఇదిగో కిందిస్తున్నారు చూడండి. முதல் தன்னிலே இத்தியாதி குறுப்புக అంటే భాష్య விஷயங்கள் நின்னும் మనస్సై తిరుప్పుగయ్యాగయ్యాలే అత్తై అరుడి చేగిరార్. బాహ్య విషయాల నుండి అరుంబతల నుండి నేను చూస్తోంది మనస్సుని తిప్పుకోవటం చేత దాన్ని చెప్తున్నారు. మొదలు దాన్ని లేచ బాహ్య విషయ రవణమాన మనస్సై ప్రత్యగద్ద విషయమాక్కుగయ్యిల్ ఉండాన అరుమయ్యై అరుడి చేగిరార్.
బాహ్య విషయాలలో ప్రావణ్యం కలిగినటువంటి మనస్సు ఆత్మ వైపుకు మళ్ళటానికి ఉండేటువంటి ఆ కష్టాన్ని చెప్తున్నారట. అదావదు అంటే కన్నై ఇట్టు కన్నై పార్తా పోలే ఎన్నదు ధర్మభూత జ్ఞానత్తాలే జ్ఞాన స్వరూపనాన, అది జ్ఞాన అని పడిందండి, జ్ఞాన అని దిద్దుకోవాలి అక్కడ. జ్ఞాన స్వరూపనాన ఆత్మ వై అరిగయ్యాగయ్యాలే ధర్మభూత జ్ఞానం ధర్మిభూత జ్ఞానం అని రెండు రకాలు ఉంటాయండి జ్ఞానంలో. అంటే మనం ధర్మభూత జ్ఞానం అంటే ఏమిటి? మనం ఏది చూడాలన్నా కూడా ఈ ధర్మభూత జ్ఞానం ద్వారా మనం చూడగలుగుతామండి. అంటే ధర్మభూత జ్ఞానం అంటే ఇది ఆత్మ నుండి ప్రసరించి మనకి ఈ ఇంద్రియాలకి ఈ పదార్థం ఇది, ఈ పదార్థం ఇది, ఈ పదార్థమేని ఇది అని గుర్తు చేసేటువంటి జ్ఞానం ఏదైతే ఉంటుందో అది ధర్మభూత జ్ఞానం. ఆ ధర్మభూత జ్ఞాన సహాయంతో జ్ఞానం కలిగినటువంటి ఆత్మని తెలుసుకోగలుగుతున్నాడు జీవుడు అని. కన్నయ్యిట్టు కన్నై పార్తా పోలే ధర్మభూత జ్ఞానము. ఆ ధర్మభూత జ్ఞానం అంటే ఏమిటి? దాని ద్వారానే మనం దాని వల్ల అది ఈ ఇంద్రియాల్లో ప్రసరించడం వల్ల మనం ఈ ఇంద్రియాల ద్వారా ఈ విషయాలన్నీ తెలుసుకోగలుగుతున్నాము. కాబట్టి అది జ్ఞానం కలిగినటువంటిది. ఆ జ్ఞానముతోటే మనము ఈ జ్ఞానస్వరూ కాదండి, అలా కాదండి. ధర్మభూత జ్ఞానముతోటే ఈ జీవుడు ఆత్మని పొందాలనే కోరిక ఉన్నటువంటి వాడు కైవల్యాన్ని, ఈ ఆత్మని తెలుసుకోగలుగుతున్నాడు. అంటే ధర్మభూత జ్ఞానం ద్వారానే మనం ఇంద్రియాల ద్వారా, ధర్మభూత జ్ఞానంతో ఇంద్రియాల ద్వారా మనం అన్నిటినీ చూస్తాం. ఆ ధర్మభూత జ్ఞానంతో ఈ జీవుడు తన ఆత్మనేమిటో తెలుసుకోగలుగుతూ ఉన్నాడు. అందుకనే కన్నయ్యిట్టు కన్నై పార్తా పోలే, కన్నుతోటి కన్నును చూచినట్లుగా అని ధర్మభూత జ్ఞానముతోటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆత్మని తెలుసుకోగలుగుతున్నాడు కదా. చిరకాలం బాహ్య విషయంగళిల్ పన్నిపోంద వాసனை అడయ్యా ఆత్మావిలే ఆంబడి విశరతమవాగ అనుసంధిస్తూ, చాలా కాలంగా చిరకాలంగా కూడా బాహ్య విషయాలలో వాసనలు కలిగినటువంటి ఈ ఆత్మయందు పన్నిపోంద వాసనై అడయ్యా, బాహ్య విషయాలలో ఉన్నటువంటి వాసనలన్నీ అంటే వీటిలో ఉన్నటువంటి కోరికలన్నీ కూడా ఆత్మావిలే ఆంబడి, అదంతా కూడా ఆత్మ విషయంలో అయ్యేటట్టుగా విశరతమగా అనుసంధిస్తూ, చిరకాలంగా ఈ విషయ వాసన మీద ఉన్న ప్రేమంతా కూడా ఇప్పుడు ఆత్మ విషయం వైపు మరల్చుకొని ఎల్లాం విట్ట శ్రీయప్పతి పెరియ తిరువడి తిరుత్తోళిలే తోళుం తోళ్ మాలయుమాయ్ ముందు నిన్నాலும் ஞானகச்சாத்தோபாதி சுத்தி மாத்திரத்தையே உபஜேவித்து భోగ్యతయ్యుల్ నెందు సెల్లాదపడి అవనయ్యం విడువదు. ఎలా చిరకాలంగా ఈ ఇంద్రియాలతోటి బయట విషయాలన్నిటినీ అనుభవించినటువంటి వాడు కదా, ఇప్పుడు ఆ వాసనలన్నిటినీ విడిచిపెట్టి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మ విషయంలో విశదంగా దాని స్వరూపాన్ని తెలుసుకోవటం అనే జ్ఞానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటాట, ఎంత ఊనిక అంటే ఆ విషయంలో ఆ శ్రీయప్పతి పెరీతిరువుడి యొక్క భుజాల మీద ఎక్కి తోల్మాలయ్యుమాయ్ వందు నిన్నాలు చక్కగా భుజాల మీద తిరుత్తుజాయమాలని అలంకరించుకొని ఆ గరుడ వాహనారూఢుడై వచ్చి వీడి ఎదురుగా ప్రత్యక్షమైనప్పటికీ కూడా ధ్యానగచ్చాత్తోపాధి శుద్ధి మాత్రయ్యే ఉపజేవిత్తు. ధ్యానగచ్చాత్తోపాధి అంటే పంచగవ్యం, మన శరీరాన్ని శుద్ధి చేసుకోవాలని పంచగవ్యం తీసుకున్నట్లుగా ఆ దర్శనం కూడా శుద్ధి మాత్రమేనండి ఇది నాకు అని భావించి భోగ్యతయ్యుల్ నెందు సెల్లాడబడి అవనయ్యం విడువదు. ఆయన ఇంత అందంగా గరుడ వాహనారూఢుడై తిరుత్తుజాయమాలని భుజాల మీద అలంకరించుకొని తిరుత్తుజాయమాలతోటి అలంకరించబడినటువంటి కిరీటంతో వచ్చి ఆయనవేం చేసి దర్శనమిస్తే ఆ భోగ్యత విషయంలో మనసుని వెళ్ళనివ్వకుండా అవనయ్యం విడువదు. ఆ సర్వేశ్వర దర్శనంలో కూడా ఆసక్తి ఉండదు. అంటే కేవలం ఆయన వచ్చాడండి, దానివల్ల నాకు ఒక పరిశుద్ధత అని మాత్రమే తప్ప, పంచగవ్యాన్ని తీసుకుంటే శరీరానికి పరిశుద్ధత అన్నట్టు ఈ దర్శనం ఈ ఆత్మ కూడా పరిశుద్ధత అని భావించినట్లుగా
ఆయన వచ్చి దర్శనమిస్తే ఆ భోగ్యతలో ఈడుపడకుండా అంత విరక్తుడుగా ఉంటాడు. అంటే ఆత్మజ్ఞానం కలిగినటువంటి వ్యక్తి ఎలాగా బయట విషయాలని ఎలా సవాసనగా విడిచిపెట్టేస్తాడు, ఇంకా ఇంకొక విషయం పరమాత్మ సంబంధమైనటువంటి భోగ్యత విషయంలో కూడా అదే విరక్తుడుగా ఉండి కేవలం ఆత్మస్వరూపాన్ని మాత్రమే చూస్తూ ఉంటాడు. ఇరుగల్ ఇరప్పెన్నుం జ్ఞానిக்கும் సంకోచத்தை మోక్షం ఎన్ను సొల్లుగిర ఆత్మజ్ఞానిக்கும் ఇవ్వరుగు உள்ளத்தை పత్త విస్తృతం ఎన్ను ఇరుందానే యాగిలిం அவ்வரு கொண்டவராக இயாலே சங்கோச்சம் என்னு இருக்கிறார் இவர். సంకోచத்தை మోక్షం ఎన్ను సొల్లుగిర ఆత్మజ్ఞానిக்கும். అన్నీ విడిచిపెట్టాడు. సంకోచం అంటే సంకోచమావదు ఈశ్వరన్ అలవం పోగాదే అణువాన ఆత్మ మాత్రத்திலே పర్యవసిత్తిరుక్కై సంకోచం ఎంగిరదు. అదిగో ఈశ్వరుడు అంటే అంతటా వ్యాపించినటువంటి తత్వం. ఈ ఆత్మ అంటే చాలా చిన్నది కదా, అణుమాత్రమైనటువంటిది కదా ఆత్మ. ఇతని యొక్క జ్ఞానము ఈ అణుస్వరూపమైనటువంటి ఆత్మ వరకు మాత్రమే ఉంటుందండి, సర్వేశ్వరుడి వరకు పర్యవసించి ఉండకుండా. అందుకు మరి సంకోచం అని అన్నారు ఎందుకండి? ముక్తి దశయ్యిల్ అనుభవమాగయ్యాలే విభువా ఇరాదోయన్నా. ఏమండి మరి ముక్తి దశ సంకోచం అనాల్సిన అవసరం ఏముంది? ఆయన అణుస్వరూపుడు ఈ ఆత్మ, ఆయన విభువు. మరి ఆ అనుభవం అలానే తక్కువ ఉండటం మాత్రమే కాదండి, ముక్తి దశలో ఉండేటువంటి అనుభవం కదా అది, అది విభువు అని అనకూడదా? అంటే ఇవ్వరుగొళ్ళ అని అనొచ్చు కదా. ఇప్పుడు ఆత్మది సంకోచమైన అనుభవం అన్నారు ఆళ్వార్లు. సంకోచத்தை మోక్షం ఎన్ను సొల్లుగిర ఆత్మ జ్ఞానికుం ఇవ్వరుగొళ్ళத்தை పత్త విస్తృతం ఎన్నిరుందే ఆగిలం. ఏదో ఎందుకు సంకోచము అన్నారు ఆత్మానందాన్ని అంటే, అణువైనటువంటి ఆత్మ వరకు మాత్రమే ఇతని జ్ఞానము, ఈశ్వరుడి వరకు పోలేదు కనుక దాన్ని సంకోచము అన్నారు. మరి అయితే సంకోచం ఎందుకండి? ఈ ముక్తి దశ, ఈ దేహాన్ని ఈ జీవుడు విడిచిపెట్టిన తర్వాత కూడా, ముక్తి అంటే విడుదల కదా, ఆ దశలో కూడా అనుభవించేటువంటి అనుభవం కదా, దాన్ని విభువు అని అనకూడదా? అంటే ఏం చెప్తున్నారు దానికి? ఇవ్వరు గొళ్ళత్తై పత్త అంటే ఈ లోకంలో ఉన్నటువంటి ఈ ఐశ్వర్యాలను పట్టి చూస్తే విస్తృతం ఎన్నిరుందా ఇరుందా అనే యాగిలం. ఈ లోకంలో ఉన్నటువంటి సకల ఐశ్వర్యాలు లేదా స్వర్గాది ఐశ్వర్యాలు వీటిని పట్టి కొంచెం విస్తృతమైనది అని చెప్పాలే తప్ప ఆత్మానందాన్ని వాస్తవానికి అది సంకోచమే. ఎందుకని? ఆ అనుభవం ఆత్మ వరకు మాత్రమే ఉంటుంది, పరమాత్మ పర్యంతం లేదు కదా, పర్యవసించి లేదు కదా. విభువైనటువంటి వాడు సర్వేశ్వరుడు, ఆయన వరకు వెళ్ళలేదు ఈయన జ్ఞానం. ఆ ఆత్మ వరకే, అణువైన ఆత్మ వరకే ఉన్నది కనుక అది సంకోచమని ఆళ్వార్ల యొక్క భావన. సంకోచத்தை మోక్షం ఎన్ను సొల్లుగిర ఆత్మ జ్ఞానిக்கும் ఇవ్వరుగొళ్ళத்தை పత్త విస్తృతం ఎన్నిరుందానే యాగిరం అవ్వరుగం కండవరాగయ్యాలే. అదిగో విస్తృతము అని వీడు భావించినప్పటికీ అవ్వరుగు ఆ తర్వాత కలిగేటువంటి ఆ భగవద్ అనుభవ ఆనందాన్ని తెలిసినటువంటి వారు కావటం చేత ఇతని దృష్టిలో ఈ ఆత్మానందమే విస్తృతము అని భావించినప్పటికీ ఆళ్వార్ల దృష్టిలో సంకోచం ఎన్ను ఇరుక్తిరార్యవ. ఆళ్వార్ల దృష్టిలో అది సంకోచమేనండి, చిన్నదే ఆ ఆనందం అని. ఏరప్పు అంటే మోక్షము అని. అప్పయనెల్లయ్యేల్ అంద భగవదుపాసనం ఎల్లయ్యాగిల్ ఆత్మానుసంధానం పందవన్నాడు. ఏమండి ఆనందం, ఆత్మానందాన్ని పొందాలి అన్నా కూడా భగవదుపాసన ఉండాల్సిందే కదా. అది ఉంటేనే ఆత్మ అనుసంధానం చేయగలుగుతాడు. ఉపాసనంతాన్ సుఖరూపమా ఇరుక్కయ్యాలే పయన్ ఎన్గిరదు. ఆ పయన్ ఎల్లయ్యాలి, ఆ ప్రయోజనం లేకపోయినట్లయితే అంటున్నారు. ప్రయోజనం అంటే ఆ ఆనందం, ఆనందం లేకపోయిన ఏ ఆనందం, దాన్ని ఆనందముని అనకూడదు కదా. ఆత్మానందాన్ని అంటే భగవదుపాసన చెయ్యాలి, భగవదుపాసనతోటే ఆత్మని అనుసంధానం చేసుకోగలుగుతాడు. ఆ భగవదుపాసన అనేటువంటిది కొంచెం సుఖరూపంగా ఉండటం చేత దాన్ని పయన్ ఫలము అనుకుంటూ ఉంటాడు. ఆయన సాధనం ఎవరికి ప్రయోజనమా ఇరుక్కిరదు. అలా వాళ్ళు చేసేటువంటి సాధనలు వీళ్ళకి ప్రయోజనంగా అనిపిస్తాయని తిరుగ ఇత్యాది తన్నై మున్బుత్తయ్యిల్ కాటిల్ అతి క్షుద్రనాగని నైకుంబడి. తన్నై
முன்புத்தையில் காட்டில் அதி சுத்ரனாக நினைக்கும்படி பந்தகமாக அவித்யாதிகள் சதசாகமாக பணைக்கும் தேவோகம் மனுஷ்யோகம் எங்கைக்கு அழியான బంధం ఉండాం. అదిగో సిరుగలిత్యాది. ఒక్క నిమిషం అండి. தன்னைச்சர் முன்புத்தையில் காட்டு స్వర్గాది ఐశ్వర్యத்தை పత్తి నిన్న పోదయ్యలు కాటు. ఆ స్వర్గాది ఐశ్వర్యాల ముందు ఇది చాలా చిన్నదైనటువంటిది కనుక సంకోచం అన్నారు ఆళ్వార్లు. తర్వాత మరుగలిల్ తన్నై మున్బుత్తయ్యిల్ కాటిల్ అతి క్షుద్రనాగ నినైక్కుంబడి తనని పూర్వం కంటే కూడా మిక్కిలి నీతుడుగా భావించేటట్లుగా బంధకమాన అవిద్యాదిగల్ தன்னை முன்புத்தையில் காட்டில் அதி சுத்ரனாக நினைக்கும்படி బంధకమాన అవిద్యాదిగల్ శతశాఖమాగ పణైకుం. అదిగో ఆ మోక్షాన్ని పొందాలనుకునేటువంటి జ్ఞానికి కూడా భగవత్ సమాశ్రయణం అనేటువంటిది లేకపోతే తన్ని పూర్వం కంటే కూడా చాలా నీచుడుగా భావించేటట్లుగా బంధకాలైనటువంటి అవిద్యాలు శతశాఖమాగ పణైకుం శతశాఖలుగా వచ్చి వీడి మీద పడిపోతే ఆ భావనతో దేవోహం మనుష్యం నేను మనుష్యుణ్ణి నేను దేవుడిని అనేటువంటి ఎంగైకు అడియాన బంధం ఉండాం. అహం అహం నేను దేవుడిని నేను మనుష్యుడిని అనేటువంటి ఈ బంధాలన్నీ వచ్చి చేరిపోతాయి. అంటే పిన్నుం వీడిల్లై మరుగలిల్ ఈశనై పత్తి విడావిడిల్ ఇంద్రియ నియమనాదిகள் உண்டாய் பின்பு பகவத் உபாசனத்தை பண்ணி கர்மக்ஷயத்தை பிறப்பித்து ஆத்மாவை லட்சிக்கப் பார்க்கும் அன்றும் சர்வேஸ்வரன் பக்கல் అంతిమ స్మృతి பண்ணி இஸ்திரீரத்தை விட பாரானாகில் அந்த మోక్షం తానిల్లై. ఇంద్రియ నియమాలు ఉన్నప్పటికీ కూడా ఆ తర్వాత భగవద్ ఉపాసన కనుక చేసి కర్మలను తొలగించుకొని ఆ తర్వాత ఆత్మజ్ఞానాన్ని పొందగలుగుతారు. అలా కాకపోతే కనుక సర్వేశ్వరన్ పక్కల్ అంతిమ స్మృతి பண்ணி இஸ்ஸரீரத்தை விடப்பாரானாగిల్ அந்த మోక్షం తానిల్లై. నువ్వు భగవంతుడి ఉపాసన చేశావు, నీ కర్మలన్నీ తొలగిపోయాయి, ఆత్మజ్ఞానం కలిగింది, అయినప్పటికీ నీకు అంతిమ స్మృతి ఉండాలి. ఎప్పుడు ఈ శరీరాన్ని ఈ ప్రాణం విడిచిపెట్టే సమయంలో. అలా సర్వేశ్వరుడి విషయంలో అంతిమ స్మృతి చేసి ఈ శరీరాన్ని కనుక విడిచిపెట్టకపోయినట్లయితే నువ్వు అనుకునేటువంటి మోక్షము లేదు. ఎందుచేత అలా ఎవరైనా ఉన్నారా అండి? మరుగలిల్ ఈశనై హేయ ప్రత్యనేకనాన సర్వేశ్వరనై. మరుగలిల్ ఈశనై హేయ ప్రత్యనేకుడు, ఏ దోషాలు లేనటువంటి వాడు అయినటువంటి సర్వేశ్వరుడిని అని అన్నియే మరుగలిల్ మరుగల్ సమయத்தில் మరగుగిర సమయத்தில் అంటే ప్రాణవియోగ సమయத்தில் ఒరుంకలక్కத்தில் ఎన్నుదల్. మరుగల్లిల్ ఈశనై ఏ దోషాలు లేనటువంటి సర్వేశ్వరుడిని మరుగుగిర సమయத்தில் అంటే ప్రాణాన్ని విడిచిపెట్టే సమయంలో వచ్చేటువంటి కలతలు ఎన్నుదల్ అనుట. ఏమిటా కలతలు అంటే శరీరத்தை విడప్పారానాగిల్ ఎన్నపడి పత్తి అనుసంధిస్తూ అంతిమ స్మృతి ఇల్లావిట్టాల్ ఏదన్నా ఏమంటే అంతిమ స్మృతి కావాలి అంటున్నారు కదా. అది లేకపోతే ఏమవుతుందండి అంటే ఈశనై పత్తి విడావిడిల్ అంతిమ స్మృతి ఎల్లయ్యాగిల్ ఆది భరతనై పోలే మాన్ ఆదల్ మరయాదల్ ఆమ్ ఇత్తనై. అదే ఆది భరతుడికి అది ఉన్నది కదా, ఆ లేడినే తలుచుకుంటూ ప్రాణాలు విడిచేశాడు, మళ్ళా లేడి వలె జన్మెత్తాడు కదా. అదే మరయ్యాదల్ ఆమెత్తనే అదిగో గవయం అంటారు, ఆవులాగా ఉండేటువంటి ఆ జంతువులాగానో ఏదో అలా దేన్ని తలుచుకుంటూ నువ్వు ప్రాణాన్ని విడిచిపెడితే దానిలాగే పుడతావు అంతే. కాబట్టి వీడు అగుదే తిరునారణంతాల్ కాలం పెర చిందిత్తు ఇమెనో ఎన్ను నాన్ సొల్లుగిరవదు సొల్లుగిర అదువే పురుషార్థం.
సరే అంతిమ స్మృతి లేకపోయినట్లయితే అలాంటి ఫలం లభిస్తుంది కనుక ఆ తిరునారాయణుడి యొక్క అంటే లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణుని యొక్క తిరువడిగళ్ళని కాలం పెరచిందిత్తు వైమినో, కాల విచ్ఛేదము లేకుండా ఆయన యొక్క తిరువడిగళ్ళని భావించండి, ఉయిమినో ఉజ్జీవించండి అని నాన్ సొల్లుగిర అదువే పురుషార్థం. కాబట్టి నేను చెప్పేటువంటి ఈ విషయమే పురుషార్థం మీకు. ఏమిటి? తిరునారణంతా కాలం పెర చిందిత్తు, ఆ నా లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణ యొక్క తిరువడిగలని ప్రార్థించడమే పరమ పురుషార్థం. అలా మీరేదో ఈ ఆత్మానందము అనుకున్న అది కూడా భగవద్ అనుభవం, భగవద్ అనుగ్రహం లేకపోతే లభించదు. ఒకవేళ లభించినా కూడా ఆ ఆనందం ఎలాంటిది? మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టేటప్పుడు మీకు అంతిమ స్మృతి అనేది ఒకటి ఉండాలి. అది కనుక లేకపోయినట్లయితే ఏమవుతుంది? ఇదిగో ఆది భరతుడి వలె ఒక అదో లేడీలాగా పుట్టడము, గవయంలాగా పుట్టడము అలాంటివి లభిస్తాయి కనుక అలాంటి జన్మలు వచ్చే అవకాశం ఉన్నది కనుక కాల విచ్ఛేదం లేకుండా తిరునారణంతాల్ చిందిత్తు వైమిను, ఆ లక్ష్మీ విశిష్టుడైనటువంటి నారాయణ యొక్క తిరువడిగళ్ళని ఆశ్రయించి ధ్యానించి ఉజ్జీవించండి అంటున్నారు ఆళ్వార్లు ఈ పాసురంలో. కురుగా మిగ ఉణర్వత్తోడు నోకి ఎల్లాం విట్ట ఇరుగలిర పెన్ను జ్ఞానేக்கும் அப்பயனில்லையேல் சிறுக நினைவதோர் பாசமுண்டாம் பின்னும் வீடில்லை மறுகள் ஈசனை பத்தி விடாவிடில் வீடுகதே. ஆழ்வார் எம்பெருமானார் ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ஆச்சாரிய திவ்ய திருவடிகளே